ప్రతిపక్ష నేత బాధ్యతను కేసీఆర్ పోషించాలి కానీ తిట్టడానికే బయటకు వస్తానని అనుకుంటే చేసేదేమీ లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక 2 ఏళ్ల తర్వాతనైనా కేసీఆర్ కు బాధ్యత గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఇక సోనియాకు కిషన్ రెడ్డి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం మోదీకి కిషన్ రెడ్డి లేఖ రాయాలంటోన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రజల్లోకి వస్తాము, కాంగ్రెస్ పాలనను ఎండగడతామని ఆయన చెప్పనున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక కాంగ్రెస్ పాలనకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పాలనను ఎండగడతాం, మీరు చేసినటువంటి లోపాలన్నింటినీ బయట పెడతామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత మీకు థ్రెట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉందా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా 2 సంవత్సరాల తర్వాత నాయన తెలంగాణ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా అంశాలుంటే వాటిని స్పందిస్తానని చెప్పినటువంటి మాట ప్రజాస్వామికం. నేను గౌరవ ప్రతిపక్ష నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో కోరినారు, రండి శాసనసభకు పెద్దవారుగా ఏమైనా అంశాలుంటే ప్రభుత్వానికి సూచించండి, కేంద్రం వివక్ష చూపెడుతుంది, అందరం కలిసి రాజకీయాలు ఎన్నున్నా కేంద్రంతో కొట్లాడదామని చెప్తా ఉన్నారు. ఈరోజు సభలో మీ సమావేశంలో కూడా తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేయండి. అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఒక స్ట్రాటజీ తీసుకోండి. సీనియర్ లీడర్, అనుభవం ఉన్న వ్యక్తిగా మేమందరం కూడా ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా మా ప్రభుత్వాన్ని ప్రజాపాలన ప్రభుత్వంగా కొనసాగిస్తాను. అనేక వాగ్దానాలు అమలు చేసినాం, ఇంకా వాగ్దానాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను నాశనం చేస్తారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా వాళ్ళకు పాలన చేతగాక, వాళ్ళకు అనుభవం లేక తెలంగాణను మళ్ళీ పాత పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆరోపణలు రాజకీయంగా ఉనికి కోసం చేసుకుంటే నేనేమనేది లేదు. రాజకీయ ఆరోపణలు వ్యక్తి ఆలోచన ప్రకారం ఉండాలి. తిట్టడానికే వస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి వస్తున్నామంటే వాళ్ళ ఇష్టం. నదీ జలాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం, మీరు చేస్తున్నటువంటి అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొన్ని బహిరంగ సభలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మేము రాయలసీమ, రతనాల సీమ చేస్తా అంటలేం. మేము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోటి డెమోక్రటిక్ ఫ్రెండ్షిప్ తప్ప కంప్లీట్గా సరెండర్ అయ్యే పాలిటిక్స్ చేస్తలేం. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి రండి, నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది, వాటిని ఏ విధంగా కొట్లాడదామా ఎక్స్పీరియన్స్ సీఎంగా గైడ్ చేయండి, పోతాం. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన విషయం లోపల ఈ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం సోనియా గాంధీకి లేఖ రాశాడు. సోనియా గాంధీ అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు, ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తుంది అని సోనియా గాంధీకి లేఖ రాశాడు. ఈ లేఖపై ఏం చెప్తారు? మీరు మాట్లాడి మాకు సోనియా గాంధీ గారు లెటర్ రాసేటువంటి పరిస్థితి కంటే ఏమాత్రం ధైర్యం ఉన్నా మీ ప్రధానమంత్రికి రాయండి. పక్క రాష్ట్రానికి పోతున్న నిధుల గురించి వివక్షపూరితంగా జరుగుతున్న అంశం మీద అడిగే ప్రయత్నం చేయండి. తెలంగాణకు న్యాయం చేయమని మీ దగ్గర డిఎన్ఏల తెలంగాణ ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్రంతో పోరాడడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. 42% రిజర్వేషన్లకు సంబంధించి పెండింగ్ ఉన్న ఫైల్ అమలు చేయడానికి రాయండి. కానీ ఇగ్నోరెన్సీ, మిమ్మల్ని మీ పార్టీలో ఎవరు దేక్తలేరని కాంగ్రెస్ పార్టీని రాసుకోవడానికి లెటర్ రాస్తే అది మీ అవివేకం. ఇది మొత్తానికైతే కేసీఆర్ ఎన్ని రోజులకైనా బయటకు రావడానికి స్వాగతిస్తున్నామని, ఆయన అసెంబ్లీకి కూడా ఖచ్చితంగా రావాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని అభినందించాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు ఆయన సజెషన్స్ కూడా ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో సిద్ధార్థ, అభినంద్రజ్యోతి, హైదరాబాద్.